వెల్కమ్ టు కమ్యూనిటీ టీవీ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కోపం వచ్చింది. తనను పేటీఎం అన్న టీడీపీ మీద, కంపెనీలు పెట్టిన ఏబిఎన్ మీద ఆయన శాపనార్థాలు పెడుతున్నారు. ముఖ్యంగా తన యుద్ధాన్ని మీరు ప్రారంభించారు, దాన్ని నేను ముగిస్తానంటూ ఉగ్రరూపం చూపిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే. అమిత్ షా దగ్గర పవన్ కళ్యాణ్ కూర్చున్నప్పుడు వాళ్ళ మధ్య జరిగిన లేదా జరగని సంభాషణను ప్రొఫెసర్ గారు బయటపెట్టిన తర్వాత అటు జనసేనకి, ఇటు టీడీపీకి, మరోవైపు భారతీయ జనతా పార్టీకి అందరికీ ఆగ్రహం తెప్పించారు. కొన్ని చోట్ల ఆయన మీద కేసులు వేశారు. ఇక తెలుగుదేశం సోషల్ మీడియా అయితేనేమి, లేదు జనసేన సోషల్ మీడియా అయితేనేమి ఆయన మీద రెచ్చిపోయింది. తదనంగా ఆయన ఏం చేశారంటే దాని విషయంలో క్షమాపణ కోరారు. సో అక్కడితో అది క్లోజ్ అయింది. కానీ పార్టీ సోషల్ మీడియాలో ఊరుకోవు కదా, కంటిన్యూగా ప్రొఫెసర్ గారు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అయితే ఆయన పేటీఎం అని చెప్పేసి ఒక కండువ వేస్తూ వాళ్ళ పార్టీ అఫీషియల్ వెబ్సైట్స్లోనే ఆయన ఫోటో పెట్టారు. దాంతో ఆయనకు కొంచెం బాధ అనిపించడం సహజమే. ఆయన బాగా పరిణితి చెందిన ప్రొఫెసర్, సీనియర్ జర్నలిస్ట్, పాఠాలు చెప్పిన ప్రొఫెసర్. ఆయన రిటైర్ అయ్యారు. ఆయన ఆ ఏజ్లో ఆయన మరీ అందరిలాగానే అంటే యుద్ధం మీరు చేస్తారు నేను ముగిస్తానని ఛాలెంజ్ చేసే పరిస్థితి తీసుకురావడం అనేది ఆయనకి శోభనివ్వదు. ఎందుకంటే అటుపక్క సోషల్ మీడియా అనేది ఒక కోతి మోక. వాళ్ళకి కంట్రోల్ ఉండదు, వాళ్ళకి పరిమితులు ఉండవు, వాళ్ళకి సభ్య సంస్కారాలు ఏమి ఉండవు, వాళ్ళని ఎవరు కంట్రోల్లో వాళ్ళు ఉండరు. అటు లోకేష్ కంట్రోల్లో తెలుగుదేశం ఉండదు, ఇటు పవన్ కళ్యాణ్ కంట్రోల్లో కూడాను వాళ్ళ సోషల్ మీడియాలో పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉండే అవకాశమే లేదు. గతంలో అనేకసార్లు ప్రూవ్ అయింది. కానీ మీరు మాత్రం మీరు కంట్రోల్లో ఉండాలి కదా. అంత అవసరమా మీకు? సభ్యతా సంస్కారం మీకున్నాయి కదా. మిమ్మల్ని కాపాడుకునే ఒక మేధావర్గం కూడా మరోవైపు మిమ్మల్ని సేవ్ చేస్తూనే ఉంటుంది కదా. సో మీరెందుకు మరొక్కసారి నోరు జారడం, నేను యుద్ధం ముగిస్తానని చెప్పడం, ఇది మీకు శోభనివ్వదు. ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది, మీరే ఒక మాట మీ ఛానల్లో ఒకసారి చెప్పారు. అదేంటి, తెలుగుదేశం వాళ్ళ గురించి మాట్లాడితే వైకాపా వాళ్ళకి కోపం వస్తుంది, వైకాపా వాళ్ళ గురించి మాట్లాడితే తెలుగుదేశానికి కోపం వస్తుందని. నిజమే, అది సహజం. అంత తెలిసిన మీరు మరి వాళ్ళ గురించి మీరు మాట్లాడితే మీ మీద కోపం రావడం సహజమే కదా. సో ఇంత చిన్న లాజిక్ని మీరు ఎందుకు మిస్ అయ్యారు? కోపానికి కారణం మీ మాటలే, దానికి క్షమాపణ కోరారు. అక్కడితో ఆ గేమ్ని క్లోజ్ చేసి ఉంటే బాగుండేది, మీకు మరింత శోభనిచ్చేది. అలా కాకుండా మీరు నేనే దాన్ని ముగిస్తానని ఛాలెంజ్ చేయడం అనేది మీకు ఎంత మాత్రం తగదు. ప్రొఫెసర్ గారు మరొకసారి ఆలోచించండి. నమస్తే.